ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రోత్సహించాలంటే ఇనిషియేటివ్ ఉండాలి. వాటి మీద ఉన్న పన్నులన్నీ తీసేయాలి. అదే సందర్భంలో వాటికి సబ్సిడీలు ఇవ్వాలి. కాశీలో ఆటోలలో 90% ఎలక్ట్రికే ఉంటాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది, అప్పు కూడా ఇప్పించింది. బ్యాటరీ తీసేసి దారిలో ఛార్జింగ్ ఇచ్చేసి ఇంకో 2 బ్యాటరీలు పెట్టుకుని వచ్చాయి. అక్కడ ప్యూర్లీ అవే ఉంటాయి. గుడికెళ్ళే రూట్లో కంప్లీట్ అవే ఉంటాయి. అదే ఢిల్లీలో కూడా తాజ్మహల్ దగ్గర అట్లాగే ఉంటాయి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉంటాయి. అట్లాగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో జూలో కూడా పెడతారు. అట్లాగా మన రాష్ట్రంలో ప్రధాన నగరాలన్నిట్లో కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఆటోలే నడపాలి, ఎలక్ట్రిక్ కార్లే నడపాలి, దీనికి మేము సబ్సిడీలు ఇస్తామంటే నడుస్తుంది. ఇప్పుడు గోవాలో చూస్తే ఏవైతే ట్యాక్సీలు ఆటో డ్రైవర్లకి కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 50% రాయితీ. మన రాష్ట్రంలో అదే జరిగితే ఒక పెను విప్లవమే సాధ్యమవుతుంది.